ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ మాటకు వాల్యూ ఇవ్వకుండా మరో మాటకు వెళ్ళిపోతే మాట పడాల్సుంటుంది రమా. ఏ మాట గురించి చెప్తున్నావు? చాలా జరుగుతున్నాయి అంటున్నావు కదా, నా మాటల గురించే వచ్చిందేమో అని ఉదాహరణకు చెప్తున్నా. నాన్సెన్స్. ఈ రమాదేవి ఎప్పుడూ ఎవ్వరికి భయపడదు. నన్ను తొక్కాలి అనుకున్న వాళ్ళనందర్నీ అదును చూసి అణిచేస్తాను. ప్లాన్ వేశానంటే దిక్కు తోచక పారిపోవాల్సిందే. నీకు తెలుసు కదా అన్నయ్య నా గురించి. నా చెల్లెల గురించి నాకెందుకు తెలీదమ్మా? నీలో ఈ కాన్ఫిడెన్సే నాకు బాగా నచ్చుతుంది. ఈ కాన్ఫిడెన్స్కే నిన్ను చూస్తుంటే బాగా ముచ్చటేస్తుంది. నెక్స్ట్ నీ కాన్ఫిడెన్స్ మీదే కొడతాను రమా. ఈ కాన్ఫిడెన్స్ చచ్చి నువ్వు వణికిపోయేలా కొడతాను. నేను నీకన్ననే, నీకన్నా 100 రెట్లు క్రిమినల్ థాట్స్ ఉన్నాయి, చూపిస్తా. రమా, బావా చంద్రికను తీసుకొస్తున్నాడు. చంద్రిక ఉండు. అమ్మా చామంతి, చంద్రికకి దిష్టి తీయమ్మా. అలాగే అయ్యగారు. రమాకి మండుతున్నట్టుంది. నువ్వు ప్రశాంతంగానే ఉండకూడదే, బాగా మండాలి నీకు. అయ్యగారు ఏదో చెప్తారు చామంతి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? వద్దు. అలాగే అంటుంది చామంతి, నువ్వు దిష్టి తీయమ్మా. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి. చామంతి, ఇంట్లో వాళ్ళ దిష్టి కూడా కలిపమ్మా. ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. లోపలికి రాత్తా. పద చంద్రిక. హాస్పిటల్కి వెళ్ళి తీసుకురావడమే కాకుండా దిష్టి తీయించి మరి తీసుకొస్తున్నారు అంటే అత్తయ్య మాటకు అసలు వాల్యూ ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయినట్టున్నారు. మనము అలాగే వెళ్దాం. ఏం చేయగలదో మనము చూద్దాం. బావ చేసేది చూస్తుంటే చెల్లికేదో ఈరోజు బాగానే మూడినట్టే ఉంది. ఉండదా మరి? అస్సలు నీకు మనశ్శాంతి అన్నదే ఉండకూడదే. రగిలిపోతుంది రామా. నిన్ను చూస్తుంటేనే కంట్రోల్ కాని కోపం వస్తుంది. ఎందుకో ఆ కోపం? ఎందుకు చంద్రికని గొడ్డును బాదినట్టు బాది తన రక్తాన్ని కళ్ళ చూశావు? ఎందుకు తన ప్రాణాల మీదకి వచ్చేలా చేశావు? ఎందుకంత మృగంలా ప్రవర్తించావు? ఎందుకో నీకు తెలీదా హర్ష?
ఏంటి తెలుసుకునేది రమా? నేను బతకడం కోసం, నా క్షేమం కోసం తను అమ్మవారి సంకల్పం తీసుకుని పూజ చేస్తే నీకెందుకంత కుళ్ళు? కుళ్ళ నాకా? తెలిసి మాట్లాడుతున్నావా హర్ష? తెలియక మాట్లాడుతున్నావా? గుళ్ళో అది నా భర్త హర్షవర్ధన్ అని చెప్పి పూజలు చేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? భార్య చెయ్యాల్సింది ఇంట్లో పని మనిషి చేస్తుంటే జనాలు ఏమని అర్థం చేసుకుంటారనుకుంటున్నావు? హర్షవర్ధన్ భార్య రమాదేవా లేక ఆ పని మనిషి చంద్రిక అని చెవులు కొరుకోరా? ఇవన్నీ నీకు తెలీదా? చిన్న పిల్లల్ని అడుగుతున్నావు. తప్పు రమా, నువ్వనుకుంటున్న తప్పు. నువ్వు చేసింది తప్పే. తన ఈ 25 ఏళ్లలో ఏనాడు కూడా నా భార్యను చెప్పుకోవాలని కోరుకోలేదు. కేవలం ఈ 4 గోళ్ల మధ్య నేను తన కళ్ళ ముందు ఉండడం మాత్రమే కోరుకుంది. అది తన గొప్పతనం. అంత గొప్పగా దాని గురించి చెప్పకు హర్ష. చెబుతా. ఎందుకు చెప్పకూడదరమ్మా? చెప్తాను. గొప్పది కాబట్టి గొప్పదనే చెప్తాను. హర్ష! ఎస్, చంద్రికే నా కళ్ళ ముందుంటే చాలు అన్న ఒకే ఒక్క కోరికతో నీ కుళ్ళు కుతంత్రాలని, నీ దాష్టికాన్ని భరిస్తూ వచ్చింది. అవునా హర్ష? మరి గుళ్ళో ఎందుకు ప్రచారం చేసింది? నేను చావు బతుకుల మధ్య ఉన్నానని అమ్మవారి సంకల్పం తీసుకుంటే అది ప్రచారం ఎలా అవుతుందమ్మా? ఇది కేవలం నీ కుళ్ళు బొత్తనమే. చెప్తున్నాను కదరామా, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. అంత కర్కశంగా ప్రవర్తించింది తప్పే. రమా, ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. నువ్వా హద్దు మీరావు. ఓహో, అయితే ఏం చేయాలంటావు? నువ్వు చేసిన తప్పుకి చంద్రిక దగ్గరకు వెళ్ళి క్షమాపణలు అడగాలి. నేను దాన్ని క్షమాపణ అడగాల? ఎస్ ఎస్. నన్నెళ్ళి దాన్ని క్షమాపణ అడగమంటావా? నన్ను క్షమాపణ అడగమంటావా? ఆ మాట ఎలా అన్నావు హర్ష? చెప్పు. ఆ మాట ఇంకెప్పుడు చెప్పుకు. నాకు తాళి కట్టింది నువ్వు హర్ష. ఆ తాళికి మాత్రమే సొసైటీలో గౌరవం ఉండాలి. ఆ తాళికి మాత్రమే నువ్వు కమిట్ అయి ఉండాలి. అర్థమైందిగా? నాతో అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచావు హర్ష. నువ్వు నాకే సొంతం. నిన్ను సొంతం చేసుకోవాలని ఆ చంద్రిక చూస్తే దాన్ని నరికి పోగులు పెడతాను.